హే ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసిన చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడి గురించి యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తాము. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే తన యజమానుని దగ్గర డబ్బుల విషయంలో తను లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. సో తనని జాబ్‌లో నుంచి తీసేస్తాడు. నువ్వు ఇంకా చేయకు, ఈ జాబ్ చేయకు, నువ్వు అన్యాయంగా చేస్తున్నావు నాకు అర్థమైంది. నువ్వు జాబ్‌లో నుంచి వెళ్ళిపో, కానీ వెళ్ళే ముందర నాకు లెక్కలని అకౌంట్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళు అని చెప్తాడు. మనోడు ఏం చేస్తాడంటే గృహ నిర్వాహకుడు వెళ్ళి అందరి దగ్గర నువ్వు యజమానికి ఎంత ఇవ్వాలని అడుగుతాడు. 100 ఇవ్వాలి అనగానే నువ్వు 100 కాదులే కానీ 50 రాసుకో అంటాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. 100 ఎన్ని ఇవ్వాలంటే 100 ఇవ్వాలంటాడు. 100 కాదు కానీ 80 రాసుకో అంటాడు. సో ఇలాగా ఎందుకంటే తనకి ఇప్పుడు జాబ్ లేదు. జాబ్ లేనప్పుడు తనని ఎవరొకరు తన వాళ్ళ గృహాల్లో చేర్చుకోవాలి కదా. ఎక్కడ ఉంటాడు మరి పాపం. అందుకని చెప్పేసి తను ఇలా అన్న చేస్తే వాళ్ళ ఫేవర్ నేను పొందుకుంటానేమో అనే ఒక ఆలోచనతో తను ఈ పని చేస్తాడు. కానీ ఈ యజమానుడు అరే వీడు కరెక్టే చేశాడని అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తన అంటే స్టడీ బైబిల్ ఏమని రాసిందంటే ఈ గృహ నిర్వాహకుడు తనకి వచ్చే కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ని తీసేశాడు. కొన్ని విషయాల్లో కొన్ని వస్తువుల్లో తన కమిషన్ని తీసేసి ఆ విధంగా వాళ్ళ ఫేవర్ని పొందుకుందామని అనుకున్నాడని అందులో రాసి ఉంది. సో ఏదైనా కానీ యజమానుడు ఓకే అన్నాడంటే తన డబ్బులు అయితే పోగొట్టుకునేటప్పుడైతే అన్నాడు కదా. సో అదొకటి మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అలానే మనము ధనానికి దేవునికి ఇద్దరికి దాసులే ఉండలేము ఒకటేసారి అని చెప్పేసి దేవుడు చెప్పడం చూస్తాం. అంటే ధనం ఉండడం తప్ప ధనం ఉండి మనం దేవుణ్ణి సర్వ్ చేయలేమా అంటే, మనీ ఉన్నప్పుడు మనకి సెల్ఫిష్నెస్ వస్తుంది. మనీ ఉన్నప్పుడు మనకి అసూయ, స్వార్థము, ఎన్వి అన్నీ వచ్చేస్తాయి. సో ఎప్పుడన్నా మనీని మనం కంట్రోల్ చేయాలా, ధనాన్ని మనం కంట్రోల్ చేయాలా. కానీ చాలా కేసెస్లో ఏమవుతుందంటే ధనమే మనిషిని కంట్రోల్ చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు ఇది చెప్పడానికి మనం చూసాము. ఎందుకంటే మనం ఎప్పుడన్నా దేవునికి దాసులై ఉండాలా, మనకి డబ్బు దాసై ఉండాలి. కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అవుతుంది. ధనానికి మనం దాసులే ఉంటాము. సో అందుకనే యేసుక్రీస్తు ఆ మాట చెప్పడానికి మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు ఈ డివోర్స్ గురించి చెప్పడానికి మనం చూస్తాం, విడాకుల గురించి చెప్పడానికి చూస్తాం. ఎవరన్నా తన భార్య ఉన్నప్పుడే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడంటే అది తను వ్యభిచారం చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది. అలానే చాలా ఇంపార్టెంట్ స్టోరీ ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. అంటే ఒక ధనవంతుడు మరియు లాజర్ గురించి ఇందులో రాయబడి ఉంటుంది. అదేంటంటే అంటే చాలామంది నరకం ఉందా లేదా అని, నరకం లేదు ఇదంతా ఒక ఇది అని చెప్పేసి అంటారు. కానీ మనం బైబిల్ నమ్ముతాం, మనం యేసుక్రీస్తు నమ్ముతాం కాబట్టి యేసుక్రీస్తే ఇక్కడ నరకం ఉందని క్లియర్గా చెప్పాడు కాబట్టి ఏ నరకం ఉంది. సో ఆ స్టోరీ అంతటి మనము ఈ అధ్యాయంలో మనము చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినిచిన ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏం చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియను అనుకొని తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులని రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును.
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరపడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకొని వాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేది. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపివలనని నిన్ను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వాడు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పునా నేను. దేవుడిచ్చిన వాక్యం దీవించిన కాక. ఇందులో ధనవంతుడు ఊదారంగ పర్పుల్ కలర్ అని ఉంటుంది. అది ఎందుకంటే పర్పుల్ అనేది చాలా ఆ డేస్లో చాలా కాస్ట్లీ. ఎందుకంటే అది ఒక స్నేల్ నత్త ఉంటుంది కదా, ఒక టైప్ ఆఫ్ నత్త నుంచి ఆ కలర్ వస్తుంది అనమాట. సో అందుకని అది చాలా కాస్ట్లీ అనమాట. దేవుడిచ్చిన వాక్యం దీవించిన కాక. ఆమె